హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 45వ భాగం. నరసింహావతార కథ ప్రారంభం. ప్రహ్లాదుని జననం. హిరణ్యకశిపుడు దేవతల పక్షపాతి విష్ణువును జయించాలంటే విష్ణువు నుండి మరణము లేని వరము పొందాలి, అందుకోసం తపస్సు చేయండి అన్న నారద మహర్షి సూచన పాటించి భార్య లీలావతిని రాజధానిలో విడిచి తపస్సుకు వెళ్ళాడు. బ్రహ్మదేవుని అనుగ్రహం లభించి కోరిన వరాలు పొందటానికి అనేక వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. తపస్సు ప్రభావం ముల్లోకాలపై పడటంతో ఇంద్రుడు తపస్సు భగ్నం చేయాలనుకున్నాడు. అప్సరసలను పంపాడు. విఫలం కావడంతో అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవులను పంపి తపస్సు చేసే ప్రదేశాన్ని తగలబెట్టాడు. సుడిగాలులు సృష్టింపచేశాడు. కుంభవృష్టి కురిపించారు. ఏవి హిరణ్యకశిపుడి తపస్సును భగ్నం చేయలేకపోయాయి. చివరకు బ్రహ్మదేవుడే తపస్సు ఆపటానికి ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. దానవరాజుని చూసి బ్రహ్మదేవుడు, హిరణ్యకశిప, నీ తపస్సుకి సంతుష్టుడిని అయ్యాను, వరం ఇస్తున్నాను, మనస్సులో గల కోరికను చెప్పుము అని అడిగాడు. హిరణ్యకశిపుడు, పితామహ, మరణము లేకుండా అమరత్వం సిద్ధించే వరము ఇవ్వండి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే, సృష్టి నియమాన్ని ఉల్లంఘించే శక్తి ఎవరికీ లేదు, మరేదైనా వరము కోరుకొనుము అనడంతో హిరణ్యకశిపుడు ఆలోచించి ఇలా కోరాడు. పితామహ, దేవ దానవ మానవాదుల వలన కాని, భూచర ఖేచర జలచరముల చేత గాని, ఏ ఆయుధముల చేత గాని, ఇంటిలో కానీ బయట కానీ, భూమిపైన కానీ భూమిలో కానీ, ఆకాశములో కానీ నీటిలో కానీ, నీటి పైన కానీ, పగలు కానీ రాత్రి కానీ నాకు మరణం సంభవించకుండా వరం ఇవ్వండి అని కోరాడు. బ్రహ్మదేవుడు మరణం అనేది ఎలాగైనా వస్తుంది అని తలచి శ్రీమన్నారాయణునిపై భారం వేసి తథాస్తు అని హిరణ్యకశిపుడు కోరిన వరము ఇచ్చి వెళ్ళాడు. హిరణ్యకశిపుడు నగరానికి తిరిగి వచ్చి తన సోదరుడు హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహవతారము ధరించి సంహరించాడు అని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. దేవతలను, దేవతల పక్షపాతి విష్ణువుని ఓడించి సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి సకల లోకాలపై దండయాత్ర చేశాడు. స్వర్గలోకము జయించి దేవతలను బానిసలిగా చేసుకున్నాడు. భూమిపై కల రాజులను, పాతాళ లోకాల అధిపతులను జయించాడు. ముల్లోకాలు జయించిన తరువాత వైకుంఠముపై దండయాత్రకు వెళ్ళాడు. విష్ణు మాయా వలన విష్ణువు వైకుంఠవాసులున్న హిరణ్యకశిపుని కళ్లకు వైకుంఠం ఖాళీగా కనిపించింది. తనకు భయపడి విష్ణువు వైకుంఠం వదిలి పారిపోయాడు అని భావించి విజయ గర్వముతో హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చాడు. దాగి ఉన్న దేవతలను, విష్ణువుని బయటకు రప్పించాలని భూమిపై దేవతల కోసం యజ్ఞ యాగాదులు చేయకుండా ఆపివేశాడు. యజ్ఞ యాగాదులు చేస్తే హవిస్సులు తనకు అర్పించాలని నిర్బంధం చేశాడు. మునుల ఆశ్రమాలలో, గురుకులాలలో తన నామస్మరణ మాత్రమే జరగాలని, విష్ణునామ, శివనామ స్మరణ చేయకూడదని నియమం పెట్టాడు. ఉల్లంఘించిన వారికి కఠోర శిక్షలు, మరణ దండన విధించాడు. హిరణ్యకశిపుడు పెట్టే బాధలు భరించలేని మునులు, ప్రజలు, దేవతలు శ్రీహరిని రక్షించమని మనస్సులలో ప్రార్థించసాగారు. హిరణ్యకశిపుడి భార్య మహాసాధ్వి లీలావతి గర్భవతి అయ్యింది. నారాయణుని ప్రేరణతో నారద మహర్షి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చాడు. అతని బల పరాక్రమములు, దేవతలపైన విజయాన్ని ప్రశంసించాడు. ఇన్నాళ్లకు దానవులకు హిరణ్యకశిపుడి వలన ముల్లోకాధిపత్యం లభించింది అని పొగిడాడు. గర్భవతి అయిన భార్య లీలావతి యోగక్షేమాలు అడిగాడు. హిరణ్యకశిపుడు నారదుని పొగడ్తలకు ఆనందము చెంది గర్భవతి అయిన భార్య లీలావతిని దానవ వంశానికి తగిన వారసుడు జన్మించేలా దీవించమని కోరాడు.
హిరణ్యకశిపుడి కోరిక మేరకు నారదుడు అంతఃపురములోకి వెళ్ళాడు. నారదుని రాక విషయం తెలియని లీలావతి అలసి గాఢ నిద్రలో ఉన్నది. నారదుడు తన రాక తెలియచేస్తూ అమ్మా లీలావతి అని పిలిచాడు. లీలావతికి మెలకువ రాలేదు. కాని ఆమె గర్భములో ఉన్న శిశువు ఊ అని ప్రత్యుత్తరం ఇచ్చింది. నారదుడు మొదట ఆశ్చర్యము చెంది తనను నారాయణుడు ఇందుకోసమే పంపాడు అన్న విషయం గ్రహించాడు. శయన తల్పం పక్కన గల ఆసనంపై కూర్చొని లీలావతి గర్భస్థ శిశువుకి విధి విధానముతో అష్టాక్షరీ మహామంత్రమైన ఓం నమో నారాయణాయ ఉపదేశించాడు. గర్భస్థ శిశువు మంత్రోపదేశం స్వీకరించి ఓం నమో నారాయణాయ అని జపించసాగింది. నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. నారాయణ మంత్రోపదేశము అటు హిరణ్యకశిపునికి ఇటు లీలావతికి తెలియదు. గర్భస్థ శిశువు మాత్రము వదలకుండా నిరంతరము నారాయణ నామం జపిస్తున్నాడు. నవమాసాలు నుండి లీలావతి పండంటి బాలునికి జన్మనిచ్చింది. దరహాసం చిలికిస్తూ పూర్ణ చంద్రుడి వంటి బాలుని ముఖారవిందము చూసేవారి మనస్సులకు ఆహ్లాదం కలిగిస్తోంది. కుమారుని చూసిన హిరణ్యకశిపుని హృదయానికి ప్రహ్లాదం కలగటం చేత బాలునికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశాడు. ప్రహ్లాదుని తర్వాత హిరణ్యకశిపునికి లీలావతికి మరో 3 కుమారులు జన్మించారు. వారికి అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే పేర్లు పెట్టారు. ప్రహ్లాదునికి శాంత స్వభావము రాగా మిగిలిన 3కి దానవ స్వభావం వచ్చింది. గర్భస్థ శిశువుగా నారాయణ జపము చేసిన ప్రహ్లాదుడు మాటలు రావడంతోనే తల్లి తండ్రి అని పిలవడం బదులు నారాయణ నారాయణ అనసాగాడు. భార్య లీలావతి బాల్య చేష్టగా నచ్చచెప్పడం వలన పుత్ర వాత్సల్యం వలన కొంతకాలం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నారాయణ నామస్మరణ సహించాడు. నారాయణ నామం ఎవరు పలికినా హిరణ్యకశిపుడు వారికి మరణ దండన విధించేవాడు. కుమారుని విషయములో కొంత సహనం పాటించాడు. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ సోదరుల వలె ఆటలు ఆడకుండా నారాయణ నామస్మరణము చేస్తూ ఉండేవాడు. ప్రతి ఆటబొమ్మలో నారాయణ రూపం కనిపించేది. తను స్మరణ చేయడము కాకుండా తన తోట ఉండేవారి చేత కూడా నారాయణ నామం పలికేలా చేసేవాడు. నారాయణ నామం పలికితేనే శిరస్సు ఖండించే హిరణ్యకశిపుడి కుమారుని శిక్షించే విషయములో ఆలోచనలో పడ్డాడు. భార్య లీలావతి సలహాపై ఇతర కుమారులతో కలిపి విద్యాభ్యాసము కొరకు గురుకులానికి పంపాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.